37వ కీర్తన 19వ వచనం చదువు. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. అలాగే 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గంను అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొన్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనును నిర్మూలము కాగా నీవు చూచెదవు. ఓకే, ఒకసారి 22వ వచనము చూద్దామండి. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు, కొంచెం గట్టిగా చెప్పండి. సో చర్చ్, కమ్ ఆన్, మేక్ సమ్ నాయిస్. భూమిని స్వతంత్రించుకొందురు. హల్లెలూయా, హల్లెలూయా. See, ఇక్కడ మనము తిడతా ఉంటే అందరు మౌనంగా నిలబడతారు. దేవుడు ఇక్కడ తిట్టట్లేదు. గాడ్ ఈజ్ వెల్కమింగ్ యూ, గాడ్ ఈజ్ లవింగ్ యూ. కనీసం రెసిప్రోకేట్ చేయాలి కదా. ఎస్, థ్యాంక్ యూ అయినా చెప్పాలి, హల్లెలూయా అయినా చెప్పాలి, ఆమేనైనా చెప్పాలి. పక్కన వారి చూసి సిగ్గుపడకండి. దేవుడు అన్నాడు, నువ్వు సిగ్గుపడితే ఎవరు కేకలేస్తారు? రాళ్ళు కేకలేస్తాయి. అండ్ స్తుతి చెల్లించడం కంటే దేవుడు వాగ్దానం ఇస్తున్నప్పుడు ఇంకా హల్లెలూయా అంటే ఆ స్తుతికి విలువ చాలా ఎక్కువ. అంటే నువ్వు నమ్మి పొందుకుంటున్నావని అర్థం. ఈరోజు దేవుడు మనకి, సంఘానికి, మనకు అందరికీ దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు ఎవరిని స్వతంత్రించుకుంటారు? భూమిని స్వతంత్రించుకొందురు. ఒక పట్టణాన్ని స్వతంత్రించుకుంటారు. ఆమేనా? భూమిని స్వతంత్రించుకుంటారు. అంటే దేవుడు ఇచ్చే వాగ్దానాలు మనం ఆలోచించిన దానికంటే ఎక్కువగా ఉందా? మనం అనుకున్న దానికంటే పట్టణమే స్వాధీనం కావట్లేదు, ఒక కుటుంబాన్ని స్వాధీనపరచుకోలేకపోతున్నాను అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నిన్ను దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు దేన్ని స్వతంత్రించుకుంటావు? భూమిని. నాకంటే బిగ్గరగా చెప్పాలి, భూమిని. పురుషులారా, బ్రదర్స్, కమాన్, భూమిని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. యూ వాంట్ బి అండర్ యువర్ వైఫ్ ఆల్సో. హల్లెలూయా. యూ విల్ బీ అప్పర్ హ్యాండ్ ఇన్ ఎవ్రీథింగ్. ఆమెన్. దేవుడు, స్త్రీలకు కూడా చెప్తున్నాను, దేవుడు ఒకరిని చూసి వారిని ఆశీర్వదిస్తే స్థలానికి విలువ ఉండదు, ఆ మనిషికి విలువ ఉంటుందంట. అర్థమవుతుందా? ఆ మనిషి, ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తే ఆశీర్వాదం ఆయన వెంట వస్తుంది. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆశీర్వాదం కొరకు 10 గుడులు తిరుగుతూ ఉంటారు. ఆ గుడికి వెళ్తే ఆశీర్వాదం వస్తుంది, ఈ గుడికి వస్తే ఆశీర్వదించబడతాను. సో చర్చ్కి వెళ్తే, ఒకసారి మన చర్చ్కి చాలామంది వచ్చి ప్రార్థన చేసుకున్నారు. అన్న చేత ప్రార్థన చేసుకున్నప్పుడు వాక్యాలు విని బలంగా పట్టుకున్నప్పుడు అందరికీ వీసా వచ్చింది. అట్లా 3-4 మన చర్చ్కి వచ్చారు. ఎందుకయ్యా అంటే, సో చర్చ్కి వస్తే మనకేమొస్తుందంట? వీసాలు వస్తాయి. సో కాబట్టి ఇక్కడ రావాలని. బట్ టుడే గాడ్ ఈజ్ టెలింగ్, ఆశీర్వాదం ఒక ప్రాంతంలో లేదు, ఆశీర్వాదము ఒక ప్రాంతంలో లేదు, ఆశీర్వదింపబడిన వారిలో ఉంటుంది. హల్లెలూయా. అంటే ఈరోజు సో చర్చ్కి ఏం చెప్తున్నాడంటే, ఒక ప్రాంతము నీ బట్టి ఆశీర్వదించబడడం, ఒక ప్రాంతం బట్టి నువ్వు ఆశీర్వదించబడడం కాదు, కానీ నీ బట్టి ఆ ప్రాంతము ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏమంటామంటే, ప్రభువా నాకు ఈ జాబ్ వస్తే చాలు, ఈ కంపెనీలో నాకు ఈ జాబ్ వస్తే చాలని మనం అనుకున్నారా లేదా? ఎస్, ఇంత గొప్ప కంపెనీలో నాకు ఒక జాబ్ వస్తే బాగుంటుంది అనుకున్న దేవుడు అంటాడు, నీ బట్టి ఆ కంపెనీని ఆశీర్వదిస్తాను, కాబట్టి నిన్ను వారు ఏం చేస్తారు? దే విల్ చేజ్ యూ. వారు నీ వెంటబడి నువ్వు మా కంపెనీకి రావాలి అంటున్నారు. సో ఇది నేను కొత్తగా చెప్పట్లేదు, నా మాటలు కాదు, బైబిల్లో సాక్షాత్తు దేవుడు చెప్పిన మాటలు. గత కాలం అంతా హోలీ స్పిరిట్ అనాయింటింగ్ గురించి దేవుడు చెప్పిన ప్రభు, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదకరంగా ఉంటామా లేదా? ఎస్, ఈ వాక్యము జాగ్రత్తగా వినండి అని పక్క వారికి చెప్పండి. ఆశీర్వాదము కావలసిన వారు జాగ్రత్తగా వినండి, శాపం కావాల్సిన వారు ముచ్చట్లు పెట్టుకోండి, చాటింగ్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. సో టుడే లెట్స్ సీ ఫ్యూ బ్లెస్సింగ్స్. ఓకే, ఆదికాండము
18లో ఎవరున్నారు? నేను ఎప్పుడు చెప్తాను అబ్రహాం. 18:18 అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. నాకు ఆ లాస్ట్ సెకండ్ లైన్ చాలా నచ్చింది. దేవుడు ఏం చెప్తున్నాడు? అతని అతని మూలముగా. చెప్పండి, అండర్లైన్. అతని మూలంగా. బిగ్గరగా చెప్పండి. ఈరోజు నేను ఉత్సాహం చెప్తున్నానా లేదా? లోపల ఎంత బాధ ఉందో నాకు తెలుసు. పాస్టర్ గారు రెడీగా ఉన్నారు. ఏమన్నా అయినా లాస్ట్ వీక్ వచ్చి చెప్తాను, కొంచెం అటు ఇటు అయినా నేను రెడీగా ఉన్నాను, ఏమన్నా నొప్పి అయితే తీసుకెళ్ళిపోదామని. బట్ టుడే ఇంత నొప్పి అయినా ఈ ఆశీర్వాదము మనందరికి కావాల్సిందే కదా. ఎస్, అతని మూలముగా భూమిలోని చెప్పాలి సమస్త జనములు ఆశీర్వదింపబడును. ఎవరి మూలముగా? అబ్రహాము మూలముగా. హల్లెలూయా. మీకు తెలుసా అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వదించబడ్డది ఆ ప్రాంతం అంతా. అబిమెలెకు ఏమంటాడు? 21వ అధ్యాయం ఆదికాండం 21లో అబిమెలెకు అంటాడు, దేవుడు మీకు తోడుగా ఉండటమేమో చూచితమే, కనుక మీరు ఈ లోకంలో మా ప్రాంతంలో మీరే గనులుగా ఉన్నారంటున్నాడు. 23వ అధ్యాయం 6వ వచనంలో మా మధ్యలో నువ్వు ఎలాగున్నావు అంటున్నాడు. అందరూ మహారాజు అనే ఉన్నాడు అని చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అంటే అబ్రహాము ఎక్కడికి వెళ్ళిన ఆ ప్రాంతం అంతా అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడింది. సో సమ్ టైమ్స్ వీ విల్ సే యుఎస్కి వెళ్తే బాగా దీవించబడింది. ఇప్పుడు యుఎస్కి వెళ్ళిన వారందరూ ఏం చేస్తున్నారు? యూకేకి వెళ్తే ఆశీర్వదించబడతా అంటారు. యూకే వీసా కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం ఇన్స్టాగ్రామ్స్లో చూస్తూ ఉంటాం, రీల్స్లో చూస్తూ ఉంటాం. ఇంట్లో మహారాజుగా బ్రతికాను, ఇక్కడికి వచ్చిన నా అంట్లు నేను దమ్ముకోవాలి, నా బట్టలు నేను వంతుకోవాలి, అంతేనా? ఎస్, నా పనులన్నీ నేను చేసుకోవాలి. సమ్టైమ్స్ వీ ఫీల్ ఆశీర్వాదం ఎక్కడో ఉంటుంది అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నా బిడ్డ నేను నిన్ను దీవించాను, నువ్వు ఆశీర్వాదపు కారకుడు. హల్లెలూయా. అంటే wherever you go, the place will be blessed because of you. If you believe, shout a big amen. Hallelujah. To support this statement, I will show you సామెతలు 11:10-11 వచనాలు. సామెతలు 11. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణంనకు సంతోషకరము, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. ఓకే, ఇది బాగుంది. నౌ సీ ద 11th verse. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. యథార్థవంతుల దీవెన వలన అంటే యథార్థవంతులు ఎవరు? మనమే. ఎస్, ఎవరు చెప్పారు? అది బాయ్స్ చెప్పారు, వారికి చప్పట్లు కొడదాం. నీతిమంతులు ఎవరు? నేనే అని చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఈ పట్టణాన్ని దీవిస్తే గావులతోటి దీవించబడుతుంది, గచ్చిబౌలి దీవించబడుతుంది. అందుకే మన మైండ్ సెట్ మారిపోవాలి. ప్రభా ఈ జాబ్ ఊడిపోకుండా సాయం చేయండి కాదు, మనం ఎలా ప్రార్థన చేయాలి. ఇంకా గతంలో ఇంతవరకు ఇలా ప్రార్థన చేశారు, ఇప్పటి నుంచి మన ప్రార్థన మారిపోవాలి. ఏంటంటే ప్రభా నా ద్వారా ఈ కంపెనీ దీవించబడుగాక, ఈ పట్టణము దీవించబడును గాక. ఎందుకంటే యెహోషువ 1:3 ఏమనుంది? నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలం నేను నీకు. హల్లెలూయా. దేవుడు ఎవరికి ఇస్తాడు? యెహోవా ఎవరైతే ఆశీర్వదిస్తాడో ఆశీర్వదించబడిన వాడు భూమిని స్వతంత్రించుకుంటాడు. ఎక్కడుంది? 37:22. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు చెప్తాను, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలము నీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇంత మంచి వాగ్దానాలు బైబిల్లో ఉంటే మనకి సమ్టైమ్స్ వీ డోంట్ అండర్స్టాండ్. అసలు దేవుడు ఏంటి, ఆశీర్వాదం ఏంటి అర్థం కాదు. ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం, ఎవరో గుట్టు మీద ఎవరో కూర్చున్నారంటే ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి అయ్యా దీవిస్తా. నో, గాడ్ ఇస్ సేయింగ్ ఏ ఎరాలో ఉన్నామంటే హోలీ స్పిరిట్ ఎరాలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన వాడు. దేవుని యొక్క వాక్యం సెలవు, వెండి నాదే, బంగారము నాదే, అది నేను ఎవరికి ఇస్తాను? నాకు ఇష్టమైన వ్యక్తికి నేను దయచేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. సో దేవునికి ఇష్టడుగా ఉండడానికి ప్రయత్నం చేయి, అంతే. ఇంకా నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. ఆయన మాటలకు లోబడడానికి నువ్వు ప్రయత్నం చేయి. దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడంటే నేను చూపించు దేశానికి వెళ్ళమని చెప్పాడు. మరి చూపించు దేశానికి వెళ్తే ఆ దేశం దీవించబడలేదు అప్పుడు, కానీ అబ్రహాము బట్టి ఆ దేశము
దీవించబడింది. హల్లెలూయా. సో మన బట్టి దేవుడు ఒక ప్లేస్కి రమ్మని చెప్పాడు. సో చర్చ్ గచ్చిబౌలిలో పెట్టమని చెప్పినప్పుడు మేము వచ్చినప్పుడు ఇదంతా కూడా ఎలా ఉందంటే అసలు రెసిడెన్షియల్ ఏరియా లేదు, ఇంత స్కై స్క్రేపర్స్ లేనే లేదు. మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. హైటెక్ సిటీలో మాదాపూర్లో చూసాం. గచ్చిబౌలికి వచ్చేవరకు స్టేడియం ఉంది అంత మాత్రమే, కానీ అంత బాగా ఏమీ లేదు. బట్ బికాజ్ గాడ్ సెంట్ హిస్ చిల్డ్రన్ హియర్, మనం అందరం ఉన్నాం ఇక్కడ కాబట్టి ఈ పట్టణము మన ద్వారా దీవించబడుతుంది. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దీవించబడాలని నువ్వు కోరుకున్నట్లయితే ఈ మనస్తత్వాన్ని బట్టి దేవుడు నిన్ను దీవించునుగాక. సో అబ్రహాం జీవితంలో స్టార్టింగ్ నుంచి దేవుడు ఆయనని ఎలా దీవించాడో మనం చూద్దాము. 13వ అధ్యాయం జెనసిస్ 13 9th verse నుంచి చదువు. 9 and 10. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయారు. ఓకే. అబ్రాము కనానులో నివసించే. 9th verse. అబ్రహాము ఏమని చెప్తున్నాడు? అబ్రహాంకి లోతు వాళ్ళకి ఏం జరుగుతుందండి? వారు ఎంతగా ఆశీర్వదించబడ్డారంటే పైన భాగంలో మనం చూస్తే ఆ దేశం అంతా కూడా నిండిపోయిందని మనం పైన భాగం చూడండి. ఆ దేశంలో వారి ఆస్తి నిండిపోయింది. యా 6వ వచనం రైట్. వారు కలిసి నివసించిన ఆ ప్రదేశము చాలకపోయింది. అంటే వారు బహుగా దీవించబడ్డారా లేదా? ఒక గౌలితోటి ప్రాంతంలో కలిసి నివసించడానికి సరిపోలేదా అంటే వారి దేశమంతా ఆస్తి ఉందా లేదా? ఎస్, ఇమాజిన్, లాజికల్గా ఉంది. అప్పుడు అబ్రహాం ఏం చెప్పాడు? లోతు చెప్పాడు, అబ్రహాం చెప్పాడు. అబ్రహాం చెప్పాడు. విశ్వాసులకు తండ్రి ఏం చెప్తున్నాడంటే, వెరెవర్ యు గో, ఇఫ్ యు గో లెఫ్ట్ ఐ విల్ టేక్ రైట్. నువ్వు తూర్పు దిక్కుకి వెళ్తే నేను ఏ దిక్కుకి వెళ్తాను? పడమర దిక్కుకి వెళ్తాను అని చెప్తాను. అంటే అబ్రహాంకి విశ్వాసం ఉందా లేదా? ఎస్. సో లోతు ఏం చేశాడు? అమ్మో ఆశీర్వాదం నీ దగ్గర ఉంది, నేను నీ నుండి ఎక్కడ వెళ్తానని రూతు వాళ్ళే చెప్పాడా? చెప్పలేదు. ఏం చూశాడు? తూర్పు వైపు చూస్తే ఎలా ఉందంట ఆ ప్లేస్ అంతా? పచ్చగా ఏదేను తోట వలె ఉందంట, దేవుని తోటగా కనబడిందంట. ఏంటి ఆ ప్రాంతం పేరు? సొదొమ గొమొర. ఓకే. చాలామంది చేసేది ఇదే. చాలామంది చూడ్డానికి ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ బాగా కనబడుతుంది, ఎక్కడ చాలామంది వస్తున్నారు చూడండి. ఎగ్జిబిషన్లో చాలామంది వస్తే మనం వెళ్తాం. యునో వి ఆర్ లైక్ లాట్. కొన్నిసార్లు మన జీవితంలో విశ్వాసం లేక మనము లోతు వలె ఊహించుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు నీలో ఆశీర్వాదం ఉందంటున్నాడు. ఆమెన్. ప్రదేశాల్లో లేదు, చోట్లో లేదు, నీలో నేను ఆశీర్వాదం పెట్టాను కాబట్టి నీవు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రదేశం నీ బట్టి నీకు అతని మూలమున అనుందా బైబిల్లో? అతని మూలమున దేవుడు ఏం చేశాడు? భూమిని ఆశీర్వదించాడని వాక్యం సెలవిస్తుంది. ఇందాక చెప్పిన వాక్యం ఎంతమంది గుర్తుంది? ఎక్కడుంది? ఆదికాండము 18:2. అతని మూలమున. ఎవరి మూలమున? అబ్రహాం. అంటే చెప్పండి, మీ పేరు పెట్టుకోండి. నా మూలమున, దివ్యా డేవిడ్ మూలమున గౌలిదొడ్డి ప్రాంతం ఆశీర్వదించబడును గాక, తెల్లాపూర్ ఆశీర్వదించబడును గాక, గచ్చిబౌలి ఆశీర్వదించబడును గాక. మనం పట్నం చూస్తున్నాం కానీ దేవుడు అంటున్నాడు దేశం ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా. బికాస్ ఆఫ్ సో చర్చ్ ద బ్లెస్సింగ్ విల్ బి అపాన్ దిస్ నేషన్. Because of so church blessing will come upon this nation. Hallelujah. అంటే మన బట్టి భూమిలో ఉన్న సమస్త దేశాలు దీవించబడాలనే ఎక్కువ ఆశ నీకున్నట్లయితే ఆచగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు, తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. సో దెన్ వాట్ హ్యాపెండ్? 13వ అధ్యాయం 14కి వెళ్ళిపోదాం. 11వ వచనంలో లోతు వెళ్ళిపోతాడు. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత, కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పాటు చేసుకొని తూర్పుగా ప్రయాణము చేశారు. 14
లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. మీకు అర్థమవుతుందా ఈ వాక్యము? సి 12th verse. అబ్రాము కనానులో నివసించి. అబ్రహాం ఎక్కడ నివసించాడు? నువ్వు తూర్పు తట్టు వెళ్తే నేను ఎటు వెళ్తానన్నాడు? పడమర తట్టు. కానీ అబ్రహాం ఎక్కడ నివసించాడు? అక్కడే ఉన్నాడు. అందుకు దేవుడు 14వ వచనంలో వచ్చి అంటున్నాడు, దేవుడే వచ్చాడా అబ్రహాం పిలిచాడా? మన విశ్వాసాన్ని బట్టి దేవుడే దిగి వచ్చును గాక. హల్లెలూయా. ఐ డోంట్ కేర్ ప్రాంతాలు చూసి నేనేమి మబ్బు, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఏంటండి సాటిస్ఫైడ్. ఐ విల్ సీ మై గాడ్. నా దేవుని కదలికలు బట్టి నేను కదులుతాను. ఆమెన్. హల్లెలూయా. డేవిడ్ రాజు గారికి ఒక బ్లెస్సింగ్ ఉందండి. ఈరోజు మనందరూ కూడా ఆ బ్లెస్సింగ్ ఉంది. టుడే ఆఫ్టర్ దిస్ వర్డ్ ఏంటంటే, నువ్వు ఎక్కడ పోయినా రాజుగా జీవిస్తావురా. యూకేకి వెళ్ళినా రాజుగా. ఒకసారి ఒక పాస్టర్ గారు వెళ్ళాడంట. అయితే డేవిడ్ రాజు గారి వాళ్ళని ఆహ్వానించి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడంట. ఆయన చూసి, నీ పేరు డేవిడ్ రాజు నిజంగా పెట్టలేదు దేవుడు, నిజంగా నీ పేరు రాజా. ఎక్కడికి వెళ్ళినా నువ్వు రాజుగానే ఉంటావు. ఇస్ ఇన్ దట్ గాడ్స్ బ్లెస్సింగ్? ఎస్. కానీ మా జీవితాల్లో నేనేమనుకున్నానంటే, పెళ్ళైన తర్వాత డే వాజ్ వర్కింగ్, తను అక్కడ జాబ్ చేస్తూ ఉంటున్నారు యూకేలో. లైఫ్ చాలా బాగుంటుంది, ఇల్లు తీసుకున్నా అంత. కానీ యూకేకి వీసా రాలేదు. అప్పుడు మా జీవితాల్లో మేమేమనుకున్నాం అంటే, మా బ్లెస్సింగ్ ఎక్కడుంది? ఏ ప్రాంతంలో ఉంది? యూకే, లండన్లో ఉందనుకున్నాం. లండన్లో జాబ్ ఉంది, లండన్లో ఇల్లు ఉంది, లండన్లో మంచి జాబ్ ఉంటుంది, చాలా డబ్బులు ఉంటాయి అని అనుకున్నాం. ఓకే. కానీ దేవుడు ఏమనుకున్నాడు? నీకు నిజమైన బ్లెస్సింగ్ ఏంటో నేను చూపిస్తా అన్నాడు. యూకేకి వీసా మేము ఎంత ట్రై చేసినా దేవుడు నన్ను మాత్రం అక్కడ అడుగు పెట్టనివ్వలేదు. అయితే డేవిడ్ రాజు గారు ఉండి, నేనేంటి ఇక్కడ ఉండి, నా భార్య హైదరాబాద్లో ఉంటే ఇక్కడ నా భార్యను ఆపేస్తారా, నన్ను ఆపేయలేడు కదా అని యూకే నుంచి వచ్చేసి ఎక్కడికి వచ్చేసాడు? ఇండియాలో తిష్టేశాడు. నిజం చెప్పండి సోచర్చ్, మేము దీవింపబడిన వారమా కాదా? అసూయపరులు కొంచెం మెల్లగా చెప్తున్నారు అనుకుంటాను. సంతోషంగా ఉండేవారు. దీవించబడ్డామా లేదా? ఇఫ్ ఐ వాజ్ ఇన్ యూకే, ఇఫ్ హీ వాజ్ ఇన్ యూకే, డెఫినెట్లీ వీ వోంట్ బీ దిస్ బ్లెస్డ్. టుడే వీ ఆర్ బ్లెస్సింగ్ టు ద హోల్ వరల్డ్. హల్లెలూయా. ఒకవేళ అవ్వకపోయినా ఇప్పుడు నుంచి అవ్వబోచున్నాం. హల్లెలూయా. సి, యూకేకి వెళ్దాం అని ప్రయత్నం చేశాం. కానీ దేవుడు అన్నాడు, నేను నీలో బ్లెస్సింగ్ ఉంచాను. గట్టిగా హల్లెలూయా చెప్దామా? నేను నీలో బ్లెస్సింగ్ ఉన్నా. నీవు వెళ్ళే ప్రతి ప్రాంతము నీ బట్టి దీవించబడును గాక అని ప్రకటించాడు. మేము నివాసం చేసే తెల్లాపూర్లో మేము ఉండే ఒక ప్రాంతంలో మట్టి రోడ్డు ఉండేది. మేము దాదాపు ఒక 6 నెలలు చాలా కష్టపడ్డాం. మేము ఇలా 6 నెలలు అక్కడ నివాసం చేసామో లేదో చాలా కష్టపడ్డాం. మమ్మల్ని చూడడానికి చుట్టాలు, బంధువులు ఎవరు వచ్చినా, ఏంటి మీరు ఇక్కడున్నారు, అంత ఊరంతా వదిలేసి ఇక్కడున్నారని అనుకునేవారు. కానీ ఒక్కరోజు సీఎం వస్తాడు అని చెప్పాడు. అంతే, రాత్రికి రాత్రి రోడ్లు, ఫ్లైఓవర్లు అన్నీ వేసేసారు. ఎంత హాయిగా వెళ్ళొచ్చు అంటే, ఆ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు మమ్మీ వాళ్ళు కానీ ఎవ్వరు బంధువులు వచ్చినా వేరే లోకానికి వచ్చినట్టుగా ఉన్నామని చెప్తున్నా. ఎందును మూలన నీతి మంతుని బట్టి ఆ పట్టణము ఆశీర్వదించబడును గాక. మీ సేవకుల మీద ఆశీర్వాదం ఉంటే సంఘాని మీద కూడా ఆశీర్వాదము ఉండును కాదు, ఉంది కనుక మీరు ఈ వాక్యాన్ని వింటున్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తామా? హల్లెలూయా. సో అబ్రహాము చూడండి, దేవుడు దిగి వచ్చి అబ్రహాంని మెచ్చి ఆయన అంటాడు, అబ్రహాంతో అంటాడు, లోతు అబ్రహాంను విడిచిపోయిన తర్వాత. కొన్నిసార్లు కొంతమంది మనల్ని మోసం చేస్తారు. వారికి మనం పోషిస్తాం, మరి బాగా చూసుకుంటాం, వారు మన వారే అని మనం అనుకుంటాం. కానీ ఆశీర్వాదం ముందు, డబ్బు ముందు ఏం కనపడదంట? ఏం కనపడదు. మనసు కనపడదు, రక్త సంబంధం ఎవ్వరికి ఏం కనపడదు, వెళ్ళిపోతారు అంతే. బట్ రిమెంబర్ హూ ఇస్ విత్ యూ? యెహోవా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, కొన్నిసార్లు కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత నీకు దీవెన బహుబలంగా వస్తుంది. వారు నేను మోసం చేసిన తర్వాత నువ్వు ఏడుస్తావు చూడు, ఆ ఏడుపు తర్వాత దేవుడు దిగి వచ్చి ఆయన ఏమంటున్నాడు చూడు, ఇదిగో నీ కన్నులెత్తి ఎక్కడి నుండి చూడమంటున్నాడు. ఎస్, ఎవరు చెప్పారన్నమాట? ఎస్, ఎక్కడి నుంచి చూడ. షీఈ్ అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆర్ యు అండర్స్టాండింగ్ ఇట్?
నీవు ఉన్న చోట, చెప్పండి, నేను ఉన్న చోట, నేను ఉన్న జాబ్లో, నేను ఉన్న బిజినెస్లో, నేను ఉన్న ఇంట్లో నుండి ఏం చేయబోతున్నాం మనము? న్యూస్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. వీఆర్ గోయింగ్ నార్త్, ఈస్ట్, వీఆర్ గోయింగ్ ఎక్కడి నుండి? అంటే ఆశీర్వాదము ప్రాంతంలో ఉందా, మన మీద ఉందా? హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, చెప్పండి సంగమా, చెప్పండి, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. అప్పుడు ఏం జరిగింది చూడండి. అబ్రహాం, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. చప్పలు పట్టి దేవుని, ఎంత మంచి దేవుడు. హి సీయింగ్ యువర్ సారో. వీడేంటి అలా చేసి వెళ్ళిపోయాడు? నా భార్యని, నా పిల్లలు లేరనేసి లోతుని పెంచుకున్నా నేను. కానీ లోతు ఏం చేశాడు? ఆశీర్వాదం వచ్చేగానే వదిలేసి వెళ్ళిపోయాడు. లేదు పెద్దనాన్న, నువ్వు వెళ్ళు, నువ్వు మంచి దేశానికి వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను అని ఉంటే వేరేగా ఉండేదేమో లోతు జీవితం. కానీ అబ్రహాము ఎవరి వైపు చూశాడు చెప్పండి? ఆకాశము చూడండి, నా కొండల తట్టు నా కన్నులెత్తి చూస్తున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది? కొండల వైపు నుంచి కాదు, భూమి ఆకాశములు సృజించిన యెహోవా యొద్ద నుండే. హల్లెలూయా. చూడండి ఆ లైన్, యెహోవా వలననే. కనబడుతుంది ఆ లైన్ మీకు? యెహోవా వలననే నాకు సహాయము కలుగు. నువ్వు చిన్న ప్రాంతంలో ఉన్నావా, స్లమ్ ఏరియాలో ఉన్నావా, చిన్న స్థాయిలో ఉన్నావా, చిన్న జాబ్లో నువ్వు ఉన్నావా, దేవుడు అంటున్నాడు నీలో ఉన్న ఆశీర్వాదము బట్టి ఆ స్థాయి ఏమవ్వబోతుంది? మారబోతుంది. కనుక నువ్వు కన్నులెత్తి ఎవరి వైపు చూడాలి? అబ్రహాము ఎవరి వైపు చూశాడు? ఆశీర్వాదం ఏ దిక్కుంది? తూర్పులో ఉందా, పడమట్లో ఉందా, ఉత్తర దిక్కుందా, దక్షిణ దిక్కుందా? చెప్పాలి సంఘం, ఎక్కడుంది? 75వ కీర్తన 6వ వచనంలో, ప్రమోషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ద ఈస్ట్ ఆర్ ద వెస్ట్, ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. అరణ్యం నుండి అయినను, పడమటి నుండి అయినను, తూర్పు నుండి అయినను ఏం రాదు? హెచ్చు రాదు. ఇంగ్లీష్లో ఇట్ డస్ నాట్ కమ్, ప్రమోషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ దేర్. సో ఆశీర్వాదం ఏ దిక్కుంది చెప్పండి? పైన ఉందని చెప్పండి. పరలోకం వైపు చూసి చెప్పండి, పైన ఉందని చెప్పండి. అటు ఇటు వెళ్ళకండి, అక్కడిక్కడ వెళ్ళకండి. చిన్న సమస్య వస్తే స్వస్థపరుస్తాడు ఈ పాస్టర్ గారు అనకండి. నీలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఒకరోజు రాత్రి, థర్స్డే నైట్ అనుకుంటా, చాలా బలహీనమైపోయాను. ఎందుకో నిద్ర పట్టట్లేదు. ఐ వెంట్ టు ద వాష్రూమ్. నొప్పి వస్తుంది, నిలబడలేకపోయాను. ఆ నొప్పికి నేను వేడి నీళ్ళు పోసుకున్నాను. ఆ వేడి నీళ్ళు పోసుకున్నప్పుడు ఏడ్చి ఎలుగెత్తి ప్రార్థన చేశాను, పరిశుద్ధాత్మ తండ్రి నన్ను స్వస్థపరచు నాయన. డాక్టర్స్ లేరు, అందరూ పడుకున్నారు అనుకున్నాను, నేను అందరూ పడుకున్నాను. బట్ ఐ ప్రేడ్ ఇన్ ద బాత్రూమ్. ఆ వాష్రూమ్లో నేను అలాగా నిలబడి ప్రార్థన చేశాను. ఈరోజు నేను బలంగా చెప్పగలుగుతున్నానంటే ఆ రాత్రి నాలో దేవుడు ఏం చేశాడు? ఒక గొప్ప కార్యం చేశాడు. యూ డోంట్ హ్యావ్ టు గో హియర్ అండ్ దేర్. నువ్వు ఎవరి వైపు చూడు? ఎవరి వైపు? కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. హల్లెలూయా. సో గాడ్, చాలాసార్లు మనం ఆయన వైపు చూడం, అటు దిక్కు ఇటు దిక్కు అన్నీ చూస్తూ ఉంటాము, లాస్ట్కి దేవుని వైపు చూస్తాను. అలాంటి వారు పందులతో సమానం. పందులు ఏం చేస్తాయంట? ఒక్కసారి తల బురద మీద పెడితే, భూమి మీద తల పెడితే అంట చచ్చేదాకా పైకి చూడమంట. ఎప్పుడు చూస్తామంటే పైకి? చచ్చినప్పుడు అప్పుడు తల తేలేస్తాయంట. మనం అలాంటి స్థితిలో ఉండకూడదు. ఎప్పుడు కూడా మనము అబ్రహాము వలె. అబ్రహాము చూడండి, 18లో ఎంత అద్భుతమైన వాగ్దానం అంటే, అతని మూలమున ఆ ప్లేస్లో మన పేరు రాసుకోవాలి. బైబిల్ అంతా నువ్వు రాసుకున్నా పర్లేదు, ఎవరైనా నేను బైబిల్ ఇలా పెట్టుకున్నా పర్లేదు, వాగ్దానం రాసుకోండి, మీ పేరు రాసుకోండి. మీరు ఇలా తిప్పుతున్నప్పుడల్లా ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి. దివ్య దేవుడి మూలమున భూమిలో ఉన్న సమస్త జనములు ఆశీర్వదింపబడుదురు గాక. అంటే అబ్రహాముకున్నది ఒకటి, నా ఆశీర్వాదము
ప్రాంతంలో లేదు, నా ఉద్యోగంలో లేదు, నా బిజినెస్లో లేదు, నా చదువులో లేదు, నా ఫ్యామిలీలో లేదు. ఈవెన్ ఇఫ్ యువర్ ఫ్యామిలీ డజంట్ సపోర్ట్ యూ, హూ విల్ సపోర్ట్ యూ? ద బ్లెస్సర్. ఆమేన్. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు చూడండి, ఇంకా చదుదాం. ఆదికాండం 14:13-15. నీవు చూచున్న ఈ దేశం అంతటిని నీకును నీ ఈ సంతానం దేశం అంటున్నాడు. ఒక ప్రాంతం చూశాడు, యోర్దాను ప్రాంతం చూశాడు. ఎవరు? లోతు, తూర్పు ప్రాంతం చూశాడు. బట్ దేవుడు అబ్రహాంకి ఏమి ఇచ్చాడు? 4 రెట్లు ఎక్కువ ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? ద హోల్ ల్యాండ్ హీ హాస్ గివెన్. నేను ఎవ్వరు మోసం చేసినా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు తిరిగి ఏమి ఇస్తాడు? ఎంతగా ఇస్తాడు? 4 రెట్లు దేవుడు నీకు దయచేయను గాక. నేను ఎవ్వరు చీట్ చేస్తున్నా, దేవుడు నీకేం చేస్తాడు? వచ్చి నీకు 4 రెట్లు దేవుడు నీకు దయచేయను గాక. ఈ దేశం అంతటిని ఎవరికి ఇస్తాడంట? నీకును నీ ఫస్ట్ సంతానం. ఎవరికి ఇస్తాడు? అబ్రహాంకి ఇస్తాడు. నీకును నీ సంతానానికి. ఎంతవరకు? ఎస్, బాగా చెప్తున్నారండి. ఐ వాంట్ టు ప్రీచ్ ఓన్లీ టు ద ఉమెన్ హియర్. సదాకాలం ఇస్తారండి. ఎంతవరకు ఇస్తాడు దేవుడు? వెనకాల ఉన్నవారు, పాకిస్తాన్లో ఉన్నవారు, సదాకాలము దేవుడు మనకు ఇచ్చునుగాక. కొంతమందికి ఈ మీనింగ్ అర్థం కావట్లేదు. ఎంతమంది 5 ఏళ్ళే దీవించబడాలనుకుంటున్నారు? 10 years, 15 years. How many of you want for generation? వేల జనరేషన్స్కి దేవుని కృప ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు, సదాకాలం నేను నిన్ను అలాగా దీవిస్తాను. పీపుల్ ఆర్ గోయింగ్ టు సే, అబ్రహాము మామూలు కాదు, ఆశీర్వాదపు మూల పురుషుడు. బికాస్ ఆఫ్ హిమ్ వి ఆర్ బ్లెస్డ్. ఆమెన్, హల్లెలూయా. ఇంకా చదువు 16వ వచనం. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. సో ఈ దీవెన్ చూసారండి. సో ఈ దీవెన్లన్నీ రాసుకుంటున్నారా? ఐ హోప్ యు ఆర్ రైటింగ్ డౌన్. దే వెరీ గుడ్ పీపుల్ హు ఆర్ రైటింగ్ డౌన్ అండ్ దే ఆర్ వెరీ బెస్ట్ పీపుల్ హు ఆర్ ప్రొక్లెయిమింగ్ ఇట్. ఆమెన్. సో అబ్రహాం గురించి తెలుసుకోండి. నెక్స్ట్ ఎవరు? నాకు ఓపిక అయిపోలేదు, ఉంది. మీకుందా? నెక్స్ట్ ఎవరు అబ్రహాం తర్వాత? ఇస్సాక్. అబ్రహాము బ్లెస్సింగ్, మహారాజు బ్లెస్సింగ్. ఎక్కడ పోయినా హీ వాస్ లైక్ అ ప్రిన్స్. ఓకే. ఇస్సాక్ బ్లెస్సింగ్ కరువులో 100 రెట్లు. చెప్పండి, ఇస్సాక్ బ్లెస్సింగ్ ఏంటి? కరువులో 100 రెట్లు. ఒకసారి చదుదాం. 26వ అధ్యాయము ఆదికాండం 12-13 వచనాలు, లేక 1 నుంచి చదుదాం. 1-5 వచనాలు. అబ్రహాం దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసి అయ్యుండుము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమాలను గైకొనెను చెప్పాను. ఇస్సాకు బ్లెస్సింగ్, కరువులో బ్లెస్సింగ్. ఇస్సాకుని దేవుడు ఎక్కడ ఉండమన్నాడు? గెరార్ అనగా దాని అర్థం ఏంటంటే బస చేసే స్థలం. చెప్పండి, ఏం స్థలమో? బస చేసే. ఓకే. దేవుడు చెప్పింది ఇస్సాకు విన్నాడా లేదా? విన్నాడు. బైబిల్లో 6వ వచనం ఫస్ట్ లైన్లో అనుకుంటా కదా, ఇస్సాకు ఎక్కడ ఉన్నాడు? గెరారులోనే నివసించాడు. అంటే దేవుడు చెప్పింది విన్నాడా లేదా? విన్నాడు. కరువులో కూడా దేవుడు నేను పోషిస్తాడా లేదా? ఉద్యోగం లేకపోయినా నేను పోషిస్తాడా లేదా? 100 పోషిస్తాడా లేదా? ఉద్యోగం ఉన్న దానికంటే ఎక్కువగా నేను పోషిస్తాడా లేదా? కొంతమంది ఎస్ అని తక్కువగా చెప్తున్నారు. నిజంగా చెప్పండి. ఇందాక మనం చదివాం 37-19 కీర్తనలు, 37 కీర్తనలు 19 వచనం. లెట్ us all read. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు. అందరూ ఎవరికైతే కరువు కాలంలో ఉన్నారో, జాబ్ లేదో, ఎస్పెషల్లీ
ఏం కాలం ఇది అండి? రిసెషన్ టైం కదా, జాబ్లు తీసేస్తున్న టైం. ఈ కాలంలో ఉన్న వారు అందరు గట్టిగా చెప్తాం, ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. అందరికీ కరువే, కానీ నీకు తృప్తి. హల్లెలూయా. సో సీ ద బ్లెస్సింగ్. ఇస్సాకు మీద ఆశీర్వాదం ఉందా? ప్రాంతం మీద ఆశీర్వాదం ఉందా? వెరీ గుడ్. ఇలాగ చెప్తా ఉండండి. ఆమెన్. మీకు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. చూడండి 26వ అధ్యాయము 12వ వచనం. గెరారులో నివసించిన ఇస్సాకుకి ఏం జరిగింది? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరమందు 100 ఫలము పొందాడు. నేను చదవకుండా మీరు చదివితే ఇంకా బ్లెస్సింగ్. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. ఎవరు ఆశీర్వదించాడు? ఎక్కడ ఆశీర్వదించాడు? గెరా అంటే కరువు ప్రాంతంలో ఆశీర్వదించాడు. అంటే ఇప్పటికి మీకు అర్థమవుతుందా? దేవుని దీవెన ఎక్కడైనా పనిచేస్తుంది. దేర్ ఇస్ నో ఎక్స్పైరీ డేట్ ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద సేమ్ ఈవెన్ ఇన్ ద డెజర్ట్, ఈవెన్ ఇన్ ద ఫమైన్. కరువు కాలంలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఎంత గొప్పవాడయ్యాడు ఆ మనుషుడు. చూడండి, అతడు మిక్కిలి గొప్పవాడయ్యేంత 13వ వచనం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకని అటు ఇటు తిరగకండి అని చెప్పండి పక్కన వాళ్ళకి. ఎక్కడైనా ఎవరైనా ఇక్కడ బాగుంది అనగానే వెళ్ళకండి. ఈ చర్చ్ బాగుందంటే వెళ్ళకండి. ఆస్క్ గాడ్, వెరెవర్ ఐ యామ్ ఐ షుడ్ బి అ బ్లెస్సింగ్. ఎంతమంది ఈరోజు అంటారు నేను సో చర్చ్కి బ్లెస్సింగ్గా ఉండబోతున్నాను అన్నవారు గట్టిగా చేతులు ఎత్తి చెప్తారా? ఐ కెన్ సీ ఆల్ ఆఫ్ యూ. 70% ఎత్తారు. అందరు ఎత్తండి ప్లీజ్. నేను సో చర్చ్కి బ్లెస్సింగ్గా ఉండబోతున్నాను. సో టుడే యు ఆర్ నాట్ గోయింగ్ టు సే అది నాకు ఆశీర్వాదకరంగా ఉందా అని అన్నారు. ఆ ప్రాంతం నాకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు అన్నారు. మీరేమనబోతున్నారు? నేను వారికి, నేను సంఘానికి, నేను నా ఉద్యోగానికి, నేను నా బిజినెస్కి, నేను ఈ ప్రాంతానికి. అబ్బా, ఇదే ఆఫ్రికా దేశంలో చెప్తే లేచి నిలబడి గట్టి గంతులేసి చెప్తా నేను ఈ ప్రాంతానికి ఉండబోచున్నాను. ఆమేన్. ఉండబోచున్న ఉందును గాక. హల్లెలూయా. విశ్వాసంతో చెప్తున్నారా? ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఈ వాక్యము. ఎస్, బౌన్సర్స్ అయితే వెళ్ళట్లేదు కదా. ఇఫ్ యూ అండర్స్టాండ్ దెన్ యూ షుడ్ ప్రే. రేపటి నుంచి జాబ్ దగ్గరికి వెళ్ళి ఆ సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు నువ్వేం చేయబోచున్నావు? ప్రభా, గివ్ మీ అ బ్లెస్సింగ్. నో, మేక్ మీ అ బ్లెస్సింగ్ ఇన్ దిస్ ప్లేస్. మేక్ మీ అ బ్లెస్సింగ్ ఇన్ దిస్ పట్టణం, ఇన్ దిస్ కంపెనీ. హల్లెలూయా. మేక్ మీ అ బ్లెస్సింగ్ ఇన్ దిస్ బిజినెస్ ఫీల్డ్. ఈ ప్రాంతంలో నన్ను బ్లెస్సింగ్ చేయండి ప్రభువా అంటే దేవుడు అంటాడు, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు దేవుడు నిన్ను క్రమక్రమముగా అభివృద్ధి కలిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. అండ్ హి వాస్ సో బ్లెస్డ్. 16వ వచనం చూద్దాం. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పెను. మాకంటే బహు బలము కలిగిన వాడు. గట్టిగా చప్పలు కొడతామా? వై? ఇఫ్ యు అండర్స్టాండ్, ఐజాక్ హ్యాస్ బికమ్ గ్రేటర్ దాన్ అ నేషన్. ఒక ప్రాంతంలో, ఒక పట్టణంలో, ఆ దేశంలో మాకంటే నువ్వు బలవంతుడుగాను కదా ఉంది కదా. 12, 13 వచనాల్లో ఉంది కదా. ఆ దేశమందు దేవుడు ఆయనని ఏం చేస్తాడు? 12వ వచనంలో, ఆ సంవత్సరం 100 ఫలం యెహోవా అతన్ని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు ఆ దేశంలో ఉన్న వాడై ఆయన బహు గొప్పవాడాడు. A person will become great in that land. అబీమెలెకు ఎవరు అనుకుంటున్నారు? పక్కింటి ఆయన. హూ ఇస్ అబీమెలెక్ బ్రదర్స్? రాజు. రాజు వచ్చి ఏమంటున్నాడు? నువ్వు రాజు కంటే Do you believe you have this blessing? Do you believe you carry that same blessing in you? సంగమా, గర్ల్స్, do you believe నీలో ఆశీర్వాదం ఉంది? నీ కుటుంబంతో పని లేదని నీకు తెలుసా? అబ్రహాంతో పని వచ్చిందా ఇక్కడ? రాలేదు. మీకు ఇంకొకటి చెప్తా.
అద్భుతమైన మాట చెప్తా ఐజాక్ బ్లెస్సింగ్ గురించి. లిసన్ కేర్ఫుల్లీ. ఇస్సాకు బావులు తవ్వాడు. ఫస్ట్ టైం బావు తవ్వాడు. ఏమొచ్చింది? వాటర్కి. తర్వాత ఏమొచ్చింది? అందరికీ అసూయ వచ్చింది. వాళ్ళు ఏం చేశారు? ఆఫ్టర్ బ్లెస్సింగ్ కమ్స్ జెలసీ. సో జెలసీ అవుతున్నారా? బాధపడకు, ఏడవకు. యు ఆర్ బీయింగ్ అ బ్లెస్సింగ్. ఆమెన్. ఓకే. తర్వాత ఏం జరిగింది? ఇస్సాకు గొడవ పెట్టుకున్నాడు. నాది నాది, అబ్రహాంతో విన్న బావులు అన్నాడు, మా తాతల ముత్తాతలది అన్నాడా. ఈ వెంట అవే. అక్కడ నుండి ఇంకో చోటికి వెళ్ళాడు. మళ్ళా తవ్వాడా లేదా? నీళ్ళు వచ్చాయా? మళ్ళీ ఏం జరిగింది? పూర్తి చేశారు, బావులను పూర్తి చేశారు. మళ్ళీ ఏం చేశాడు? ఇస్సాకు గొడవ పెట్టుకున్నాడు, వాదించాడు. ఏం చేశాడు? యు వాంట్ టు సీ వేర్ హీ వెంట్? ఎస్. 26వ అధ్యాయము 17 నుంచి చదువు. ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ ఇప్పుడు నివసించాడు. అందరూ ఆయన నూకేస్తా ఉంటే గెరార్లోనే ఉన్నాడు. ఈసారి ఎక్కడికి వెళ్ళిపోయాడు? కిందకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోయలోకి వెళ్ళిపోయాడు. లోయలో వెళ్ళి ఏం చేశాడు? అక్కడ గుడారం వేసుకున్నాడు. ఇల్లు కట్టుకోలే, గుడారం వేసుకొని నివాసం చేశాడు. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాం దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటిని పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ళ బావి దొరికెను. హల్లెలూయా. నౌ అండర్స్టాండ్. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా ఏం వెళ్తున్నాయి? వాటర్ ఇస్ ఫాలోయింగ్ ఐజాక్. ఏ కాలంలో? కరువు కాలం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ఏ కాలంలో? ఎవ్వరికి నీళ్ళు లేని కాలంలో ఇస్సాకు బావుల్లో జలలు గల నీళ్ళ బావి. ఇస్సాకు మీద ఏముంది? ఆశీర్వాదం ఉంది. సో నీ మీద ఆశీర్వాదం ఉంటే నువ్వు ఏ పని పూనుకున్నా ఆ పని దేవుడు నీ చేతిలో సఫలము చేయును కాక. వాటర్స్ వర్ ఫాలోయింగ్ ఐజాక్. Blessings will follow you. You don't follow blessing. Blessing should follow you. You are like a God to the blessing. Blessing should be attracted to you. Hallelujah. Blessings, they can understand spiritual language. Yes. ఆశీర్వాదం ఆధ్యాత్మికమైనవి కదా కదా. ఆత్మ విషయంలో అన్ని విషయాల్లో వర్ధిల్తే అంట, మనము అన్ని విషయాల్లో వర్ధిల్తాము. సో బ్లెస్సింగ్స్ అండర్స్టాండ్ స్పిరిచువల్ లాంగ్వేజ్. ఇస్సాకు మీద ఏముంది? ఏది చేసిన విత్తనం ఒకటేస్తాడు, ఎన్నో వచ్చాయి? 100 ఫలం. బావి త్రవ్వాడు, నీళ్ళు వచ్చాయా? జలలు గల నీళ్ళ బావులు ఇచ్చాడు దేవుడు. అప్పుడు అభిమేలకు అంటాడు మళ్ళా, అయ్యా నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, మాతో ఫ్రెండ్షిప్ చేయవా? ఇఫ్ యూ హ్యావ్ ద బ్లెస్సింగ్, నీ శత్రువు నీకు మిత్రులు అవుదురు గాక. దే విల్ సీ బ్లెస్సింగ్ అండ్ దే గెట్ స్కేర్డ్ ఆఫ్ యూ. భయపడిపోతారు. దేశమంతా బ్లెస్సింగే, ఇస్సాకు బట్టి బ్లెస్సింగే. అంటే దేవుడు చూడండి, ఇస్సాకి వేర్ ఎవర్ ఐజాక్ వాజ్ గోయింగ్, వాటర్ వాజ్ ఫాలోయింగ్ హిమ్. వేర్ ఎవర్ ఐజాక్ వాజ్ గోయింగ్, గెరార్ లోయల్లో వెళ్ళినా కూడా దేవుడు ఏం చేశాడు? ఎవరికి ఆజ్ఞాపించాడు? నీ నిమిత్తమై. దేవుడు దూతలకు ఆజ్ఞాపించడం అంటే ఎంత, భూమి కూడా దేవుడు ఆజ్ఞాపించలేడా? భూమికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. సారవంతమైన భూమి నా బిడ్డలు కలుగునుగా కానీ దేవుడు చెప్తా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నౌ ఆఫ్టర్ ఐజాక్ జేకబ్ షార్ట్లో చెప్తాను. యాకోబు పారిపోయాడు, కానీ దేవుడు ఆయనను ఆస్వాదించాడా లేదా? ఏమీ లేకుండా వెళ్ళాడా లేదా? ఎంతమందికి తెలుసు? ఏమీ లేకుండా ఒక కట్టతో ఒక నూనె బుడ్డితో వెళ్ళాడు. ఓకే, ఎలా వచ్చాడు? 2 గుంపులు అంటే ఏంటి? క్యాటిల్, పని మనుషులు, దాసీలు, భార్యలు, పిల్లలు. మామూలుగా లేదు యాకోబు జీవితం. కానీ అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందంటే, లాబాని ఆశీర్వాదం చూసి 10 రెట్లు ఆయన శాలరీని తగ్గించాడంట. ఎస్, 10 రెట్లు తగ్గినా, నీ శాలరీ తగ్గినా దేవుడు యాకోబుని దీవించినట్టుగా దేవుడు నిన్ను దీవించును గాక. సో నువ్వు లాభాంతో గొడవ పెట్టుకోకూడదు, నీ మేనేజర్తో గొడవ పెట్టుకోకూడదు. వాళ్ళు ఎంత హార్డ్గా ఉన్నా, మీ బాస్ ఏది వేర్ ఇస్ మై ప్రమోషన్ అని గొడవ. ఈరోజు సింధు సాక్ష్యం విన్నారా? ఎస్, ఫస్ట్ అడిగింది నాకు ప్రమోషన్ రావాలి అంటే చూద్దాం అది ఇది అన్నాడు.
తర్వాత చాలా బాధపడింది, వేరే వాళ్ళకి ప్రమోషన్స్ నాకు రాలేదండి. బట్ టుడే షీ సేయింగ్ ఆ ప్రమోషనే కాదు, బోనస్లతో సహా ఆమె అనుకున్న దానికంటే ఎక్కువ శాలరీ ప్యాకేజ్ ఇచ్చి దేవుడు ఆమెని కనపరిచారు. హౌ మచ్? 2 lakhs ఎక్స్ట్రా ప్యాకేజ్. అంటే గొప్పగా దేవుడు దీవిస్తాడా లేదా? ఒకవేళ మనుషులు నీకు మోసం చేసిన, నీకు తగినట్టు నీ పనికి తగినట్టు నీకు శాలరీ ఇవ్వకపోయినా నీలో ఉన్న ఆశీర్వాదం ఏం చేస్తుంది? ఉత్పత్తి అవుతుంది. ఆమేన్. చూడు, అక్కడ నీళ్ళు ఉత్పత్తి అయ్యాయి ఇస్సాకు జీవితంలో. యాకోబు జీవితంలో ఏం ఉత్పత్తులు అయ్యాయి? దాసులు ఉత్పత్తులు అయ్యారు. క్యాటిల్, గొర్రెలు, మేకలు అన్నీ ఆయన అనుకున్నట్టుగా ఉత్పత్తి అయినాయా లేదా? ఎస్. అండ్ ఆఫ్టర్ యాకోబు ఎవరు? యోసేఫ్. ఆఖరిది మీరు వినండి, చాలా అద్భుతంగా ఉంది. ఆఫ్టర్ దట్ వీ విల్ ప్రే. ఎస్, యోసేఫ్లో మనం చూసిన దీవెన ఏంటో మీకు చూపిస్తాను. 39వ కీర్తన, ఆదికాండం 39 3వ వచనం చూద్దాం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమాని. మాట చాలా ఇష్టం. ఏ మాట అంటే అతని చేతిలో. చెప్పండి, అతని చేతిలో. అంటే మరి ఎవ్వరి చేతిలో కాదు, వాళ్ళ మాస్టర్ చేతిలో కాదు. అంటే నువ్వు ఆ జాబ్లో ఉంటే నీ చేతిలోనే అది సఫలము చేయబోచున్నాడు. యోసేపుకున్న దీవెన ఏంటి తెలుసా? ఫలించాడు. వెరెవర్ హీ గోస్ ఫ్రూట్ఫుల్. జస్ట్ ఒక విత్తనం వేస్తే అది పెద్ద చెట్టే, నానా విత్తనాలు, నానా ఫలాలు దేవుడు దయచేస్తూ ఉంటున్నాడు. సో ఈయనకు ఇచ్చిన ఆశీర్వాదం 2వ వచనం ఉంచుదాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఫిలిష్తీయుని ఇంట ఉండెను. ఎక్కడున్నాడు యోసేపు? మీరు చెప్పాలి, ఎక్కడున్నాడు? ఫిలిష్తీయుని ఇంట్లో ఉన్నాడు. ఎవరు ఆయన? యజమానుడు. అంటే యోసేపు ఎలాగ ఉన్నాడు? యోసేపు ఎలా ఉన్నాడు? బానిసగా ఉన్నాడు. దాసుడు కూడా కాదు, బానిసగా ఉన్నాడు. ఓకే. అంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నాడా లేదా? అతి తక్కువ స్థాయిలో. బానిసలకు అసలు విలువ లేదు. ఓకే, దే డోంట్ ఈవెన్ కేర్. సో అటువంటి తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, ఆ ఇంట్లో ఉన్నప్పుడు 3వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని ఎవరు చూశారు? అతని యజమాని చూసినప్పుడు. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక ఏం చేశాడు? కటాక్షం వచ్చి అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఇక్కడ మీరు చూడండి, ఎంత తక్కువ స్థాయిలో జీతం, ఎంత తక్కువ స్థాయి. చెప్పడానికి క్లర్క్ ఉద్యోగమే, కానీ అతనికి ఉన్న ఆనర్ ఏంటి? ఆధిపత్యం. హీ హ్యాస్ అ బ్లెస్సింగ్ కాల్డ్, ఆ ఆశీర్వాదం ఏంటంటే ఆధిపత్య ఆశీర్వాదం. యోసేపుకి ఏముంది? అథారిటేటివ్ బ్లెస్సింగ్ ఉంది. చిన్న జాబే, కానీ ఆయనకున్న ఉద్యోగం ఏంటి? రాజులు సహితం ఆయన మాట వినాల్సిందే, యజమానులు సహితం ఆయన మాట వినాల్సిందే. ఎవరు జైలర్స్ ఏమంటారు? జైలు అధికారులు కూడా ఎవరికి అప్పగించాడు? తాళం చేతులు. మీకు ప్యాటర్న్ అర్థమవుతుందా? యోసేపు యొక్క బ్లెస్సింగ్ ప్యాటర్న్ అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? చిన్న ఉద్యోగమైన తాళ చేతులు దేవుడు నీకు దయచేయను గాక. చిన్న జాబే, 10,000, 18,000, 25,000 జాబ్ శాలరీ అనుకుందాం, కానీ అక్కడున్న CEO నీ మీదే దృష్టి ఉంచి ఇతని వల్ల నా కంపెనీ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పును గాక. యు డోంట్ నో, ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ స్పిరిచువల్. యోసేపు ఎక్కడున్నాడంటే ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అది పేగన్ కంట్రీ, అర్థమైందా? అక్కడ దేవుడు లేడు కదా, కానీ యోసేపులో ఉన్నాడు దేవుడు. ఉన్నాడా లేదా? యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేదా? నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతము దేవుడు నీ చేతిలో దేవుడు పెట్టును గాక. ఆ తాళ చేతులు దేవుడు నీ చేతిలో పెట్టును గాక. హల్లెలూయా. ఇంకా చూద్దాం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన ఏమేమి వాటికి అధికారిగా నిలబడ్డాడు యోసేపు. మీకు 4 బ్లెస్సింగ్స్ గురించి చెప్తున్నా. రాజుగా ఉన్నాడు ఎవరు? అబ్రహాము, ప్రిన్స్. ఓకే. రెండోదిగా ఇస్సాకు ఎలా ఉన్నాడు? కరువులో 100 ఫలం పొందుకొని మిక్కిలి గొప్ప. యాకోబు దీవెన
శాలరీస్ ఎంత తక్కువ ఎంత మార్చినా మాత్రం ఈయన మాత్రం క్రోర్‌పతి మిలియనేర్. హల్లెలూయా. మరి యోసేపు దీవెన ఆధిపత్యం. చిన్న వయసు 30 years 17 years అనుకుందాం. పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు చిన్న బాలుడు, టీనేజర్. బట్ కీస్ ఎవరి చేతిలో ఉన్నాడు? బాలుని చేతిలో ఉన్నాయి. యు నో వై? హూస్ విత్ హిమ్? గాడ్ ఈస్ విత్ హిమ్. హూస్ బ్లెస్సింగ్ ఈజ్ అపాన్ హిమ్. యెహోవా తన చేసినదంతటిలో ఆయన చేతిలో దేవుడు ఏం చేశాడు? దీవిస్తాడు. అతను దేవుడు ఏం చేశాడంటే పోతిఫరు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీద. ఇక్కడ ఎంతమంది ఐ వాంట్ టు బి ఆధిపత్య బ్లెస్సింగ్లో నేను ఉండాలనుకున్న వారు గట్టిగా చేతులు చూపిస్తారా? ఎస్, యు వాంట్ టు బీ ఇన్ ద డొమినియన్ లెవెల్, అథారిటీ లెవెల్. ఎక్కడికి వెళ్ళినా తన చేతులు నీకే ఇవ్వాలి. బికాస్ దే నో యు ఆర్ బ్లెస్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. ఆమెన్. ఆయన ఏది యోసేపు ఏది చేసినా, నీళ్ళు చేస్తున్నా నీళ్ళు కూడా ఆశీర్వదించబడుతుంది. పొలంలో విత్తనం వేసినా, చిన్న చెట్టు ఇలాగ టమాటాలు కడిగి టమాటాలు అలా వేస్తాడు, ఏమైంది? టమాటాల చెట్లు అవుతున్నాయి. తోట అయిపోయింది. చెట్లు పక్క పెట్టండి, తోట అయిపోయింది. హూ ఇస్ సీయింగ్ ఆల్ దిస్? చెప్పండి, ఎవరు చూస్తున్నారు? యజమానులు చూడబోచున్నారు. మీ యజమానుడు గుర్తిస్తున్నారు నిన్ను. హల్లెలూయా. దే ఆర్ గోయింగ్ టు సీ యూ. నేను గుర్తించబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు రియలైజ్, దే ఆర్ గోయింగ్ టు నోటీస్ యూ త్రూ యూ. వెర్ ఎవర్ యూర్ వర్కింగ్ ఇట్ ఈస్ బీయింగ్ బ్లెస్డ్. ఆమెన్. ఒక మన చర్చ్లోనే ఉన్న మురళీ బ్రదర్ వారి కుటుంబం కొన్ని ఏళ్ళు ఒక రెంట్ హౌస్లో ఉన్నారంట. వాళ్ళ ఓనర్స్ ఎంతగా ఒక సన్నిహితంగా ఉండేవాళ్ళంట. మీరు తీరా ఒక ఎన్ని ఇయర్స్ ఉన్నారు బ్రదర్? 10 years ఉన్నారు. 10 ఏళ్ళ తర్వాత ఇంకొంచెం వేరే ఇంటికి వెళ్దాం అనుకుంటే ఓనర్స్ పంపించట్లేదు. వద్దు, మీరు ఇక్కడే ఉండండి. సో హూస్ బ్లెస్సింగ్ ఈజ్ అపాన్ దెమ్? ఎవరు చూడబోచున్నారు? అధికారులు గుర్తుపట్టబోచున్నారు. హల్లెలూయా. చూడండి, యోసేపు యొక్క బ్లెస్సింగ్ 21వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా ఎక్కడ చెప్పండి? ప్రిజన్లో అని చెప్పండి. అంటే జైల్లో చద్దాం. చెరసాల. చెరసాలలో ఈరోజు ఎంతమంది చెరసాలలో ఉన్నా కూడా, సాతాను మేము చెరసాలలో పెట్టినా కూడా ఆధిపత్యం ఎవరిది? మనదే. మీకు అర్థం కావట్లేదు. ఆకలి అవుతుంది అనుకుంటే ఫస్ట్ సండే నో నో అన్న వాళ్ళకి లాస్ట్ పెట్టండి. హల్లెలూయా. ఎనీవే, సో యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము. ఈ మాట చదివేటప్పుడు మీ గురించి ఆలోచించండి. అధికారులకు, అధిపతులకు నీ ఎడల కటాక్షము కలుగునట్లుగా ఎవరు చేస్తారు? దేవుడే చేయను. నువ్వేదో ఫ్లవర్లు ఇచ్చి, ఒక ఆయన అంటా ఉన్నాడు, నాకు ప్రమోషన్ రావాలని నేను బియర్ తాగపోయినా మా బాస్ పిలిచాడని బాస్తో కూర్చొని బియర్ తాగాడంట. ఎందుకు? అధిపతి కటాక్షం ఎవరు కలిగిస్తాడు? నువ్వు బియర్ తాగితే రాదని. యు నో వై? గాడ్ ఇస్ సెయింగ్, నీ వల్ల నేను దీవించబోచున్నాను కాబట్టి ద బ్లెస్సింగ్ ఇస్ అపాన్ యూ. కాబట్టి ఖైదీ నెక్స్ట్ చూడండి ఏం జరుగుతుంది. నెక్స్ట్ వచనం 22వ వచనం. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలందరినీ ఎవరి చేతికి అప్పగించాడు? యోసేపు చేతికి. ఆధిపత్యం బ్లెస్సింగా లేదా? ఈయన ఖైదీయా? ఖైదీ అధిపతియా? యోసేపు ఖైదీ కదా. ఏదో తప్పు చేసి హంతకుడా లేకపోతే తప్పు చేసిన వాడు ఖైదీగా ఉన్నాడు. ఖైదీకి ఎవరైనా జైలర్ స్థానం చేయి ఇచ్చి కూర్చుంటారా? ఎవరు కటాక్షము? ఎందుకు? ఆయన అక్కడ కూడా దీవించబడుతున్నాడు. వారు అక్కడ ఏమి చేస్తారో అదంతయు అతడే చేయించువాడు. ఇది ఆధిపత్య ఆశీర్వాదం. 23వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు, ఈ బ్లెస్సింగ్ సోచర్స్ అందరికి వచ్చును గాక, అతడు చేయి యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. అంటే ఒకవేళ తప్పు చేసినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? కరెక్ట్ చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంట ఉప్పు ఎక్కువైంది అనుకోండి. యోసేపు వంటగదిలో వంట వండుతున్నాడు. ఓకే, ఉప్పు ఎక్కువైంది అనుకోండి. ఏం జరిగింది? యేసయ్య ఏం చేస్తున్నాడు? ఆ ఉప్పును తక్కువ అంటే మీకు స్మాల్ థింగ్స్ ఐఎమ్ టెలింగ్ యూ. నువ్వు చేసేవన్నిట్లో కూడా అన్ని సఫలమయ్యేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. అంటే నీ శక్తి గత వారంలో మనం విన్నాం,
శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ ఆత్మ చేతనే ఇది జరుగును. మన ప్రభు మనల్ని అలాగా ఆశీర్వదించును గాక. wherever he went he was blessed. ప్రసంగి 10:15 లాస్ట్ లైన్ ఒక మాట ఉంది, బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడతారు. అవి ఫూలిష్ చద్దమంత్రం, బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు. ద టాయిల్ ఆఫ్ ఫూల్స్ wearies them. We are not fools. Yes or no? ఆయనకు లోబడబోచున్నాము. మనం ఎక్కడున్నా మనల్ని దేవుడు ఏం చేయబోచున్నాడు? గొప్పగా దీవించబోతున్నాడు. ఈరోజు నీకేమీ లేకపోయినా యోసేపు అనే అతి చిన్న స్థాయిలో నువ్వు ఉండొచ్చు, కానీ దేవుడు యోసేపుని ఎక్కడ నిలబెట్టాడండి? దేశం అంతటి మీద నిలబెట్టాడు.